ఈ సహోదరి సోదరు, మన దేశము ఇంకా అభివృద్ధి చెందట్లేదు. ఎందుకంటే ఇలా దిక్కుమాలిగా ఎందుకు అవుతుందంటే ఈ కులము మతం అనే దాంట్లో ఇరుక్కుపోయి ఇలా చచ్చిపోతున్నాం. రాను రాను రోజుల్లో చదువుకున్న వారికి, జ్ఞానం కలిగిన వారు చెప్పుకుంటాం, కానీ ఈ జ్ఞానం కలిగిన వారికే కులపిచ్చి ఎక్కువ అవుతుంది, ఈ జ్ఞానం కలిగిన వారికే మత పిచ్చి ఎక్కువ అవుతుంది. రాబోయేలో ఇది నిర్ణయించబడుతుంది. ఈ చదువుకున్న జ్ఞానం కలిగిన వ్యక్తులకే పేడ తినే మైండ్ వస్తుంది, వాళ్ళకి ఆలోచన జ్ఞానము ఉండదు. అందుకనే ఒక క్రైస్తవుడు మరి ఎవరో పాడబడి, కులపిచ్చోని నేను కళ్ళు లేని కబోదిని, మత పిచ్చోని నేను ఉన్మాదిని. ఒక ఉన్మాదిలాగా తయారవుతున్నారు. అలాగా బొట్టు పెట్టుకుంటేనే నేను కొంట, బొట్టు పెట్టుకుంటేనే నీకా నేను కొంట, ఎవరు కొనొద్దు అని చెప్తున్నారు. ఇది ఎక్కడి సంప్రదాయం, ఇది ఎక్కడి స్నేహానికి ఇది పట్టింపులు ఉంటాయా? మతానికి పట్టింపులు ఉన్నాయి. ఇప్పుడు సోదరి మరి నీ ఆలోచన ఎలాగుంది? ఆయనంట అతను తీసుకొని వస్తేనే నేను ఆహారం ఇస్తానన్నాడంట. ఈ లోకస్తులైతే ఎలాగా, నువ్వు ఇది చేస్తేనే నీ కాడ నేను కొంట, నువ్వు ఎలాగుంటే